నేపాల్ డే 2లో అయితే సొనాలి బోర్డర్ చేరుకొని బెలాహియాకి ఎంటర్ అయ్యాము. నేపాల్‌లో ఒక టౌన్ ఇది బోర్డర్ టౌన్. ఇండియాలో అయితే సొనాలి, నేపాల్‌లో బెలాహియా. ఈ బెలాహియాలో కరెన్సీ చేంజ్ చేసుకొని అయితే బస్ ఎక్కేసాము. ఇంకా డే 3 ఈరోజు. ఈరోజు ఇంకా నిద్ర లేవగానే పోఖ్రాకైతే చేరిపోయాము. పోఖ్రాలో అయితే వర్షం పడుతూ ఉంది. ఈరోజు ప్లాన్స్ అయితే రాఫ్టింగు, ఇంక బంజీ జంపు. రాఫ్టింగ్‌కి వెళ్ళే ముందు మాకిష్టమైన ఫ్రైడ్ మోమోస్‌తో అయితే బ్రేక్‌ఫాస్ట్ కానిచ్చేసాము. తర్వాత గోబంజీ నేపాల్‌కి వెళ్ళాము. ఇక్కడ 101 మీటర్ల ఎత్తు నుండి దూకాలి. దీని ఓనర్ న్యూజిలాండ్‌లో ట్రైనింగ్ తీసుకున్నారంట. ఆ లోతు చూడగానే కాళ్ళు వణికిపోయాయి. కానీ ఒక్కసారి దూకాక ఆ ఫీలింగ్ అయితే అద్భుతం. దీని ధర 6,000 నేపాలీ రూపాయలైతే పడింది. ఇక మధ్యాహ్నం మధ్యలో ఒక చైనా తాతనైతే కలిసాము. ఆయనతో సరదాగా జై బాలయ్య అని కూడా అనిపించాము. ఆ తర్వాత సేతీ రివర్‌కెళ్ళి 8 కిలోమీటర్ల రాఫ్టింగు. గైడ్స్ వద్దన్నా కూడా నా నథింగ్ ఫోన్ వన్‌ని అయితే వాటర్‌లోకి తీసుకెళ్ళాను. దాని రిజల్ట్ అయితే ఫోన్ కెమెరాలోకైతే వాటర్ ఎళ్ళిపోయింది. అక్కడ వాటర్ జరి ఫోటోలన్నీ బ్లర్‌గా వచ్చాయి. సిమ్ కూడా కాసేపయితే పనిచేయలేదు. సాయంత్రం లేక్ దగ్గర ఉన్న కొరియన్ రెస్టారెంట్‌లో అయితే సుషి తింటుంటే అక్కడ మన 'సామి సామి' పాట వినిపించింది. అక్కడ కొందరు సరదాగా డాన్స్ చేస్తుంటే చూసి ఎంజాయ్ చేస్తూ డే 3 అయితే ముగించాము. ఈ బంజీ స్టంటులు, రాఫ్టింగ్ విషయాలు అన్నీ చూడాలనుకుంటే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా అయితే ఆ వీడియో వెంటనే చూసేయండి. ఇకపోతే రేపు ముక్తినాథ్‌కి ఆఫ్ రోడింగ్ ట్రావెల్ ఉంది. ఆ విశేషాలు చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్‌స్టా అయితే ఫాలో చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే అయితే బై.